బయట రోడ్డు మీద ఉన్న ఎవరైనా రావాలి, రోడ్డు పైన ఉన్న అందరూ వచ్చేయాలి. అదంతే अर्जुन लगे బాబు మీరెంత చెప్పించుకో నాకు. హలో మిత్రులారా, ఇక మనం దేని మీడియాతో మాట్లాడే మనం కూర్చొని హలో దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీడియా మిత్రులకి ధన్యవాదాలు. మిత్రులారా, ఈ రోజు 4వ తారీఖున మేము భిక్షాటన కార్యక్రమం ర్యాలీ అనుకున్నాం. దానికి పోలీసు వారు అనుమతి ఇవ్వలేదు. ఏసీపీ గారిని కలిస్తే ఆయన అనుమతించకపోతే ఎమ్మెల్యే గారిని కలిసాము. ఎమ్మెల్యే గారేమో ఏసీపీ గారితో మాట్లాడు, మళ్ళీ సిపి గారిని కూడా కలమంటే సిపి గారిని కూడా కలిసాము. ఆయన కూడా కలిసినా కూడా అనుమతి ఇవ్వలేదు. శివరా గారికి ఇక్కడ సభ పెట్టుకోమంటే సభ పెట్టుకున్నాం. అయితే ఈ సభకి కానీ ర్యాలీకి కానీ భిక్షాటన కార్యక్రమానికి కానీ కారణం ఏంటంటే, మేము స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన నిర్వాసితులము. మాకు 8500 ఆర్ కార్డు హోల్డర్స్ ఇక్కడ 4 తరాలు గడిచిపోయి ఇప్పుడు 45 ఏళ్ళ నుండి నిరుద్యోగులుగా మిగిలిపోయాము. మరి మా దగ్గర తీసుకున్న భూమి సుమారు 19,000 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఆ భూమిని ఒక్కొక్క ఆర్ కార్డు నిరుద్యోగ కుటుంబానికి 1 ఎకరం చొప్పున పంచమని చెప్పేసి ప్రధానమైన డిమాండ్తో మేము పోరాడుతున్నాం. ఆ భూమి పంచినంత వరకు కూడా నెలకి 25,000 రూపాయల కాంపన్సేషన్ చట్టాన్ని అనుసరిస్తూ జీవనభృతి చెల్లించాలనేసి మేము మరో డిమాండ్ పెట్టు ఈ 2 డిమాండ్ల ప్రాతిపదికన మేము పోరాడుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే, భూమి ఎవరు పంచుతారు ఇచ్చిన తర్వాత అలా సార్ అడుగుతున్నారు. మేము భూమి వ్యాపారం చేసుకోవడానికి మేము అడగట్లేదు, మేము బతకడానికి కోసం అడుగుతున్నాం. మేము రకరకాల కులాల వాళ్ళము. ఏ వృత్తి జరగాలన్నా కానీ కుల వృత్తి, అది భూమి ఉంటేనే కుల వృత్తి జరుగుతుంది. కాబట్టి మా కుల వృత్తులు మేము కొనసాగించుకొని మళ్ళీ మా తరతరాలు బతకాలి కాబట్టి భూమి అవసరం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అయితే మీరు భూమి గతంలో 1975లో భూ సంస్కరణల చట్ట ప్రకారంగా అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది, చట్టం కూడా ఉంది. అదే కాకుండా 2013 భూసేకరణ చట్టం కూడా రైతుల దగ్గర ఇన్ టైంలో భూమి తీసుకున్నది పంచకపోతే, ఫ్యాక్టరీ నిర్మాణం చేయకపోతే తిరిగి ఆ రైతులకి ఇచ్చేయాలని చెప్పేసి భూసేకరణ చట్టం కూడా చెప్తుంది. ఈ 2 చట్టాలను అనుసరించి ఏ విధంగానైనా కూడా మాకు భూమి పంచడానికి ప్రభుత్వాలకు అవకాశం ఉంది. ఇది ఎక్కడ చట్టంలో లేదని మీరు అనడానికి వీల్లేదు. అవసరమైతే మా కోసం ఇంకొక చట్టం చేయండి పార్లమెంట్లో కూర్చొని. మేము ప్రజలము, మేము రాజకీయ పార్టీలు కాదు కదా, మిమ్మల్ని ఏదో రాజకీయంగా దెబ్బతీయడం కోసం మేము కార్యక్రమాలు చేయట్లేదు. అసలు మాలాంటి ప్రజలకు ఇబ్బంది కలిగినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చి 45 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న తరుణంలో నేటికి కూడా ఎటువంటి ఉపాధి చూపించకపోగా మరి ఇంకా 8,500 మంది 45 సంవత్సరాలు బట్టి నిర్వాసితులు అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. కానీ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులందరినీ కూడా కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప దీన్ని పరిష్కార మార్గంగా చూడట్లేదని అయితే మాలో చాలా ఆవేదన అయితే కలుగుతుంది. మరి ఎందుకు ఈ రకంగా మరి నాయకులు ఆడుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మరి ఈ తరుణంలో మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రకటన వచ్చినప్పటి నుండి మరి ఇక్కడ పోరాట కమిటీ నాయకులే కాకుండా మేము నిర్వాసితులుగా మేమందరమే సపరేట్గా టెంట్ వేసి 14 నెలలు కొట్లాడి మళ్ళీ హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేసుకొని ఈరోజు కొట్లాడుతున్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మరి ఆ రోజు మా దగ్గర భూములు తీసుకునేటప్పుడు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి మరి ఈ యొక్క రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు చేశాయి. కానీ ఈ రోజుకి 45 ఏళ్ళైనా ఉద్యోగం కల్పించలేదు. కాబట్టి మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తులకి
మీరు అమ్మేస్తానంటున్నారు కాబట్టి, ఏదైతే మిగిలిన భూమి ఉందో ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకి తాకట్టు పెడతానంటున్నారు కాబట్టి మరి మా పరిస్థితి ఏంటి? మరి ఇంకా నిర్వాసితులు